ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నా అన్వేష్కి సంబంధించి కొన్ని సీతాదేవి ఇంకా ద్రౌపది దేవి గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాళ్ళు టీ షర్ట్లు వేసుకుంటే వాళ్ళ మీద అత్యాచారం జరిగిందా అన్న మాటలు నిజంగా హిందూ సమాజం తీసుకోలేకపోతుంది. సో ఈ ఇష్యూ పైన మాట్లాడదాం. మనతో పాటు జూమ్ కాల్లో ఆడారు ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు. నమస్కారం మేడం. నమస్తే మనోజ్ గారు. మేడం, మరి అంటే నాన్ వెజ్ ఎందుకు అంత బరి తెగించి మాట్లాడారు అనుకోవచ్చు మేడం? ఇక్కడ అన్వేష్ గారు అంతకు ముందు ఏదైనా మంచి మాటలు మాట్లాడితే ఇవాళ ఓకే, చెడ్డ మాటలు మాట్లాడాడని మనం అనుకోవచ్చు. విదేశీ యాత్రికుడు ఆ విదేశాల్లో ఉన్నటువంటి గొప్ప విషయాలను, మంచి విషయాలను, చెడు విషయాలను ఇక్కడ ఇలా జరుగుతుంది, అక్కడ అలా జరుగుతుంది అని చెప్పచ్చు. చెప్పడంలో తప్పులేదు. కానీ 10 మాటలు మాట్లాడితే 9 మాటలు బూతులు మాట్లాడుతుండే వ్యక్తికి అసలు అంత అసభ్యంగా, అంటే నేను అనుకుంటానండి, సినిమాలకి సెన్సార్ బోర్డులు ఉంటాయి, ఈ యూట్యూబ్ వాళ్ళకి సెన్సార్ బోర్డులు ఉండవు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేస్తుంటారు. దీనివల్ల సభ్య సమాజానికి ఏం మెసేజ్ వెళ్తుంది అంటే మీరు నమ్మరు. ఇలా తిట్టే చాలా మంది, అన్వేషణ తిట్టే చాలా మంది కూడా అన్వేష్ వీడియోస్ పెట్టుకొని చూస్తారు. వాడు ఏం మాట్లాడా, ఎలా మాట్లాడా, ఆ వల్గారిటీ కోసం. అంటే వద్దు అనుకున్నప్పుడు వదిలేయాలి. కానీ మనకి సొసైటీకి ఎలా అలవాటైపోయిందంటే ఇవాళ ఏం చూపిస్తున్నాడు, రేపేం చూపిస్తున్నాడు, ఎల్లుండి ఏం చూపిస్తున్నాడు, ఈ దరిద్రపు కొట్టు విధానాలతో ప్రతి ఒక్కడు మళ్ళీ అదే వీడియోస్ చూడడం. ఇవాళ రోజు ఎంత ధైర్యం చేసేసినాడంటే గరికపాటి గారిని బూతులు తిట్టేయడం, లేకపోతే చాలా అసభ్యంగా పుచ్చకాయల్ని, కీరా దోసకాయల్ని తీసుకొచ్చి చాలాగా, అసలు ఎలా అంటే ఇంత వల్గారిటీ ఒక మనిషి ఎలా మాట్లాడతాడు? మేమేం కట్టుకోవాలో మాకు తెలియదా, నువ్వెవరు చెప్పడానికి? మాకు ఇబ్బందిగా ఉందని మేము చెప్పామా మీకు? ఈరోజు అంటున్నాడు ముస్లిం సమాజాన్ని, హిందూ సమాజం వేస్ట్, ఒక క్రిస్టియన్ సమాజంలోనే స్వేచ్ఛ ఉంది, చక్కగా బీచ్ల్లో కూర్చుంటారు, గాలికి ఆడుతుంది. ఏంటా పిచ్చి మాటలు? సరే అవన్నీ వదిలేద్దాం. అవన్నీ సంస్కృతి, వాడు పాటించి చావడు, ఇక్కడున్న సొసైటీ కూడా అలాగే చచ్చింది అనుకున్నాం. కానీ ఎక్కడో పురాతన కాలంలో ఉండేటువంటి రామాయణ మహాభారత గ్రంథాల గురించి, అందున రామాయణం గురించి, ద్రౌపది గారి గురించో లేకపోతే సీతమ్మ తల్లి గురించో ఇలా వీళ్ళు వీళ్ళ వీళ్ళ అప్పుడు వాళ్ళు చీరలు కట్టుకున్నారు కదా, మరి ఏముందని వాళ్ళని రేప్ చేసినారు అంటే, మహాకురుక్షేత్రం జరగడానికి కేవలం ద్రౌపదిని అవమానించినందుకే. ద్రౌపది 5గురిని చేసుకోవాల్సి వచ్చినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముల్ని అడిగినప్పుడు ద్రౌపదికి చెప్తారు, ఇంతమందిని పెళ్లి చేసుకోవాలంటే ఇది దేనికి సంకేతం? మహాకురుక్షేత్రానికి సంకేతం. ఏది జరిగినా అది భగవత్కార్యమే. అంతేగాని 5గురితో కలిసి సంసారం ఆవిడ చేసింది లేదు, చెయ్యదు కూడా. ద్రౌపది ప్రపంచ సుందరి, ద్రౌపది అంత అందగత్తె ఇంకెవ్వరూ లేరు అనేటటువంటి వ్యక్తి ఆవిడ. ఎవరు లేరు. మనం ఇంకా ఏ దేవతను కూడా పోల్చలేము, అంత గొప్ప అందగత్తి. సో ఆవిడ మీద ఆవిడ చీర లాగినందుకు ఒక కురుక్షేత్రం జరిగింది. ఈరోజు చీర కప్పుకోమన్నందుకు, చీర కట్టుకోమన్నందుకు ఒక పెద్ద విధ్వంసం, మహిళా కమిషన్, ఇంకోటి నాకు అనిపించింది సార్. ఒక మాట మనోజ్ గారు, మా ఇష్టం, మా బట్టలు మేము ఇలాగే వేసుకుంటాం, ఇలాగే తిరుగుతాం అన్నటువంటి అనసూయ గారు, అదే మాదిరిగా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు, వాళ్ళ బట్టలు వాళ్ళ ఇష్టం, వాళ్ళు వేసుకుంటారు, మీరెవరు అడగడానికి అన్నటువంటి మహిళా కమిషన్ గారు, అదే మహిళా కమిషన్ ఆఫీస్ కి ఒకవేళ శివాజీ గారు గనక బనియను అండర్వేర్ తో వెళ్తే ఊరుకుంటారా, ఊరుకోరా? అదే మాదిరిగా కారులో దిగి ఒక అడ్వర్టైజ్మెంట్, ఈ మధ్య బనియన్ అండర్వేర్ కూడా సినిమా హీరోలు ఈ మధ్య అంటే ఎప్పటి నుంచి వస్తుంటారు కదా, ఒక అడ్వర్టైజ్మెంట్ కి వస్తారు కదా, వాళ్ళు అదే మాదిరిగా ఒక బనియన్ అండర్వేర్ అడ్వర్టైజ్మెంట్ కి వచ్చాను అని శివాజీ గారు అలా రోడ్డు మీద నడుచుకుని వచ్చి మహిళా కమిషన్ ఎదురుగా ఇలా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఆవిడ భావం ఎలా ఉంటుందో నాకు అర్థం కాల. అంటే ఏంటి శివాజీ గారు ఏమనుకుంటున్నారు మీరు? ఆఫీస్కి వచ్చేటప్పుడు నా ఇష్టం అండి, రే నా ఒంటి మీద వస్త్రధారణ నా ఇష్టం, నాకు ఇలా గాలాడుతుంది, నేను ఇలా వచ్చేసినాను, ఏమవుతుంది? అదే కదా నేను మాట్లాడింది. అమ్మ మీకు కప్పుకోండి అమ్మా అంటే తప్ప అన్నారు, మేము విప్పుకుంటాం, మీరెవరు చెప్పడానికి అన్నారు. అరే ఆడవాళ్ళు మీరే విప్పుకుంటలేదు, మగోళ్ళు మాకు గాలాడద్దాం, మేము విప్పుకుంటామా అని వాళ్ళు అలా రోడ్ల మీదకి వచ్చేస్తే, రోడ్ల మీదకి ఆఫీస్ ముందుకు వచ్చి ఆవిడ ముందు కూర్చుంటే, సో అందుకనే అతను చెప్పాడు, నేను అన్నయ్యన్ని వెనక్కి తీసుకోను, ఆ ఒక్క పదమే వెనక్కి తీసుకుంటాను,
అది తప్పు. అది పొరపాటున జారింది. కానీ మీరు అన్ని పాటల్లో మీరు ఇష్టం వచ్చినట్టు పెడతారు. అప్పుడు మీకు జారిపోతుంటాయి. వాళ్ళు పేమెంట్ ఇస్తే వాళ్ళు పేమెంట్ ఇస్తే మీరు జారిపోయే పాటలన్నీ పాడేస్తుంటారు. ఉమ్, పాటే కదా! కానీ ఇక్కడ మాట కదా! పొరపాటున జారింది, పొరపాటున నోట్లోంచి మాట జారిందని క్షమాపణ చెప్పిన కోని మహిళా కమిషన్ ఎదురుగుండా కూర్చోబెడితే నేను అనుకున్నాను ఆయన 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 అలా వెళ్ళుంటే అక్కడ అసలు వాతావరణం ఎలా ఉండుండేదా అని. ఎందుకంటే ఈవెన్ దో మా జడ్జి గారి దగ్గరకు కూడా వచ్చేటప్పుడండి టీ షర్ట్లు వేసుకొని కట్ బనియన్స్ వేసుకొని అట్లంతా పర్మిషన్ ఉండదండి. ఫుల్ హ్యాండ్స్ వేసుకోవాలి. ఫస్ట్ బటన్ కాలర్ పెట్టుకోవాలండి. ఇక్కడ ఈ బటన్ పెట్టకపోతే ఒక మహిళా జడ్జి ఒక డిఎస్పీని సస్పెండ్ చేసింది. ఒక 1 వీక్ 10 డేస్ మీరు ఉద్యోగానికి వెళ్ళకూడదని ఇచ్చింది. అరే నా వస్త్రధారణ, నా బటన్, నాకు గాలాడాలి. ఇదిగో నేను జిమ్ నుంచి డైరెక్ట్ గా కోర్టుకు వచ్చేస్తానంటే ఊరుకోరండి. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాగే ఉండాలి. మేము విశ్వసుందరులము, మేము స్కాట్లు వేసుకొస్తామంటే ఊరుకోమంటూ చక్కగా పొద్దుగ్గా చీర కట్టుకోవాలి. మేడం అంటే పైన ఒక గుంచలే రకంగా కట్టుకోవాలి. నాన్ వెజ్ ఆడవాళ్ళ బట్టల గురించి అప్పట్లో దేవతల బట్టల గురించి అంత మాట్లాడేంత క్రెడిబిలిటీ ఉందంటారా? అండ్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ అందుకే మాట్లాడే శివాజీ వ్యక్తిని బట్టి గురించి 10th క్లాస్ చదివినట్టు ఫెయిల్, ఇంటర్ ఫెయిల్ అని మాట్లాడేంత ఆ స్టేటస్, ఆ స్టేచరు నిజంగా నాన్ వెజ్ ఉందంటారా? సరే ఒకటి మనం మాట్లాడే వ్యక్తిని బట్టి మనం సమాధానం చెప్పాలి. ఉమ్, అంటే అతని మాటలకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. రామాయణం గురించి ఒక్క విషయాన్ని ఉమ్, మా గురువుగారు నాకు చెప్పేవాళ్ళండి. ఉమ్, సీతమ్మ తల్లి ఆడుకుంటూ బాలు బంతాట ఆడుకుంటూ ఆ బంతి శివధనుస్సు కిందకి పోతే ఎవరు తీయడం కుదరకపోతే శివధనుస్సు అలా పైకి లేపి ఇలా బంతి లాక్కొని మళ్ళీ శివధనుస్సు అలాగే పెట్టేసి ఆ బంతి తీసుకొని వెళ్ళి ఆడుకుంటే ఉమ్, అది చూసినటువంటి అది చూసినటువంటి ఏదైతే సీతమ్మ తల్లి తండ్రి అయినటువంటి వ్యక్తి ఆశ్చర్యపోయినారు. ఉమ్, ఆశ్చర్యపోయారు. జనక మహారాజు మిథిలా నగరంలో అరే ఆ శివధనస్సుని అంత తేలికపాటిగా ఎత్తేసింది. ఆ తల్లి ఏంటి ఈ తల్లి శక్తి అంటే ఆ తల్లి ఒకరి సాంగత్యం వల్ల పుట్టింది కాదు. భూగర్భంలోంచి బయటకొచ్చింది. ఉమ్, అంత పవిత్రమైన తల్లి సీతమ్మ తల్లి. ఎవరు స్పృశించలేదు. భూగర్భంలోంచి వస్తే తీసుకొచ్చి పెంచుకున్నటువంటి జనక మహారాజు కేవలం గార్డీనే, తండ్రి కాదు. ఉమ్, సమస్త దేవతలకి కలిగి పుట్టినటువంటి తల్లి సీతమ్మ తల్లి. ఉమ్, అటువంటి తల్లిని అటువంటి తల్లి శివధనస్సు ఎత్తేసి ఆ బాల్ ఆడుకుందా? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ శివధనస్సుని అది క్లీన్ చేయడానికి 10 మంది 20 మంది వచ్చిన శివధనస్సు ఎత్తలేని పరిస్థితి ఉంటే ఆ తల్లి చిన్న బిడ్డప్పుడే ఆడుకుంటూ పైకెత్తేస్తే శివధనస్సు ఎత్తి విల్లు పైకెత్తిన వాడే తల్లిని పాణిగ్రహణం చేయాలంటే ఆ విల్లు కూడా ఎత్తలేని దౌర్భాగ్యుడు రావణుడు. ఆ విల్లు కూడా ఎత్తలేడు. కానీ సీతమ్మ తల్లిని ఎత్తుకుపోతాడా? ఉమ్, విల్లు సీతమ్మ తల్లి ఆడుకుంటూ పసి వయసులో ఎత్తిన ఈ విల్లుని ఎత్తలేని దౌర్భాగ్యుడు సీతమ్మ తల్లిని ఎత్తుకుపోగల శక్తి ఉంటుందా? సీతమ్మ తల్లిని తాకలేక ఆ భూమి మొత్తాన్ని అక్కడితో తీసుకెళ్లిపోయాడు. ఉమ్, ఆ భూమిని ఎందుకు తీసుకెళ్లాడు? సీతమ్మ తల్లి చేయి పట్టుకొని ఎందుకు తీసుకెళ్లలేడంటే చెయ్య పాడ వాడు బతికి వాడు తాకలేడు. ఆ భూమిని అంతవరకు అట్టే తీసుకొని అలా పైన ఎగురుకుంటా వెళ్ళిపోయిన సీనే కదా మనకు తెలిసిందంటే అతను మొదటి నుంచి చివరి వరకు సీతమ్మ తల్లిని తాకగల శక్తి రావణుడికి లేదు. ఉమ్, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. సీతమ్మ ఎత్తిన విల్లే ఎత్తలేని వాడు సీతమ్మని ఎత్తుకుపోగలడా? ఉమ్, వాడెవడో కుక్క మొరిగినట్టు మొరిగి సీతమ్మ తల్లి మీద రేప్ చేయలేదు. రేపేంటర్ నీ బొంద. సీతమ్మ తల్లిని తాకే శక్తి ఉంటుందా? ఉమ్, తాకే శక్తి ఉంటుందా? ఆవిడ తలుచుకుంటే లంకెంత లేకపోతే ఆవిడ అసలు రాముడి దగ్గరికి రాలేదనుకుంటున్నారా? అది రామాయణం జరగాల లేకపోతే రావణాసుడి అంతం జరగాలి కాబట్టి ఆ తల్లి అక్కడ కూర్చుంది. ఎందుకంటే ఈ రావణాసుడికి అంతం జరగాలి కాబట్టే ఈ పెద్ద యుద్ధం జరగాలి కాబట్టి ఆవిడ కామ్గా కూర్చుంది. ఆవిడ తలుచుకుంటే ఎంత అసలు వానరుడు ఆంజనేయుడు అసలు లంక మొత్తానికి ఎత్తి అక్కడికి వచ్చేసి ఆవిడ 2 సెకండ్లో తీసుకెళ్లిపోగల సమర్థుడు. ఎందుకంటే రాముణ్ణి లక్ష్మణ్ణి భుజాల మీద తీసుకెళ్లి వెళ్ళిన వాడు. లేకపోతే ఒక పెద్ద కొండని తీసుకొచ్చేసిన వాడు, సంజీవని కొండని. సీతమ్మ తల్లిని అక్కడి నుంచి ఇక్కడికి తేలాడా? కానీ సీతమ్మ తల్లి రాదు. నేను రాకూడదు హనుమా, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను. ఆయన వచ్చి యుద్ధం చేయమను, రావణ సంహారం చేయమను, అప్పుడు వస్తాను. సంహారం కావాలా? అందుకే నేను ఇక్కడికి వచ్చింది. లేకపోతే వాడి బొంద వాడి బతుకి నన్ను ఎత్తుకుపోగలడా?
వాడు నేను ఎత్తిన విల్లే ఎత్తలేడు, వాడు నన్ను ఎత్తుపోగలడా? రావణ సంహారం కోసమే, రామాయణం కోసమే నేను ఇక్కడ కూర్చున్న పరిస్థితి. రమ్మను, వచ్చి యుద్ధం చేయమను, నువ్వు కాదు హనుమ వెళ్ళు అంటే హనుమ వెళ్ళి వారధి గట్టి రాముడిని తెచ్చి యుద్ధం చేస్తే అప్పుడు ఆ తల్లి వస్తే అక్కడ కూడా రావణుడు దగ్గరికి వెళ్ళిందని ఇలాంటి కుక్కలు మొరుగుతాయని, రేపటి తరంలో కుక్కలు మొరుగుతాయని ముందుగానే రావణుడు, తల్లి పవిత్రంగా ఉందిరా దరిద్రులారా, ఆవిడ తనకు తాను అగ్నిలో పునీతి అయ్యి ఒక పవిత్రురాలిని నేను చూడండి, సభ్య సమాజానికి రేపటి రోజు నా బిడ్డల్లాంటి వాళ్లే నన్ను అనుమానిస్తారేమో, పరా ఇంట్లోంచి వచ్చింది కదా, అక్కడ ఏం జరిగిందో మనకేం తెలుసు అని అనుకుంటారేమోనని, నన్ను తాకగల శక్తి, నన్ను స్పృశించగల శక్తి ఎవరికి లేదు అని అగ్ని కూడా, అమ్మో అంత పవిత్రమైనది ఆ తల్లి సీతమ్మ అని చెప్పి అగ్ని కూడా ఆరిపోయి ఆ తల్లిని పవిత్రంగా, ఈవ శక్తి ముందు అగ్నిహోత్రం అంటే పవిత్రం, అట్లాంటి అగ్నిహోత్రమే 100 రెట్లు పవిత్రమైన సీతమ్మ తల్లిని నేను తీసుకోలేకపోతున్నాను అంటున్న పరిస్థితికి, అలాంటి సీత గురించి మాట్లాడే శక్తి గల్లవాడు వాడు బొందవాడు బతుకు. దేశాలు తిరుగుతూ ఆ యూట్యూబ్ లో వచ్చే కామెంట్స్ కో లేకపోతే సబ్స్క్రైబర్స్ కో వల్ల డబ్బులు తిని బతుకుతున్నవాడు సరైన మెసేజ్ ని సొసైటీకి అందించు. భూమి మీద పుట్టినావు కదా, మాకు ఆడబిడ్డలకి మేము ఎలాగ ఉండాలో నువ్వెలా చెప్పేది? గాడిద నువ్వురా మాకు చెప్పేది నీ బతుకి? సీతమ్మ తల్లిని మీద రేపులు జరిగినట్టు రేపులు నీ బతుకు సీతమ్మ తల్లిని తాకగల శక్తి ఎవరికొని ఉంటుందా? ఆ తల్లి చెయ్యి అందిస్తే తప్ప రాముడు కూడా తాకలేడు, అంత శక్తివంతురాలు. భూగర్భంలోంచి బయటకు వచ్చింది, ఆవిడ అనుకున్నప్పుడు బయటకు వచ్చింది, ఆవిడ వద్దు అనుకున్నప్పుడు అంతటా ఆవిడ రాముడు లవకుశులు కన్నీటి పర్యంతం అయిపోతున్న భూగర్భంలో కలిసిపోయింది. అనుకున్నది జరుగుతుంది, ఆవిడ చెయ్యగలిగింది చేసేసిద్ది, ఆవిడ ఏదైనా చేయగలదు. ఆవిడ రావాలనుకుంటే బయటకు వచ్చింది, వెళ్ళాలనుకుంటే భూగర్భంలోకి వెళ్ళిపోయింది. అటువంటి తల్లి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మీరు ఇలా అంటే అలా మాట్లాడితే, అదే అనుకుంటున్నాను, చట్టాలు గట్టిగా ఉండుంటే ఎక్కడో ఉన్నవాడికి కాలర్ పట్టుకొని ఈడ్చుకురావాలి. అందుకే జై శ్రీరామ్ అని మనస్ఫూర్తిగా అనుకునేదండి. అదే మాదిరిగా అయోధ్య 2017లో నేను తిరుపతిలో చదువుకుంటున్నప్పుడు ఇస్కాన్ వాళ్ళు అన్ని గుళ్ళకు తీసుకువెళ్తూ అయోధ్యకు తీసుకువెళ్లారండి. అప్పుడు సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నాను, 18 అయితే 17, 18 అనుకుంటా. అయితే ఆ టైంలో నేను అయోధ్య చూడాలి అని అనుకుంటున్న పరిస్థితుల్లో చాలా బందోబస్తు అండి, పోలీసులు, మిలిటరీ వాళ్ళు, గన్మెన్లు అందరూ ఉన్నారు. గబ్బ పెట్టుకున్న అందరికంటే ముందు నేను చూడాలని తపన పడి క్యూ లైన్ లో వెళ్ళిపోయినానండి. అది టైం అరౌండ్ 3:30, 4 అనుకుంటా, అంటే క్లోజింగ్ టైం. ఫాస్ట్ గా బస్ దిగాము యాత్రికులందరూ, నేను ముందుగా వెళ్ళిపోయాను, తొందరగా బయటకు వచ్చేసాను. తర్వాత చూస్తే జనాలు కనిపించేస్తున్నారు, ఏది గుడి అంటే, గుడి మీరు చూసినారు కదా అన్నారు. నేను చూడలేదు, నేను అమ్మవారిని చూడలేదు, స్వామిని చూడలేదు, సీతమ్మ తల్లిని చూడలేదు, ఎవరిని చూడలేదు అన్న. నేను అన్నాను, ఆయన అంటున్నారు, లేదమ్మా అక్కడ షామియానా కింద విగ్రహాలు ఉన్నాయి కదా, అవే రామ్ సీతా విగ్రహాలు అన్నారు. అదేంటి సార్, ఇంత గొప్ప అయోధ్య నగరంలో రాముడికి సీతమ్మకి నిలువ నీడ లేదా? రాముడి విగ్రహాలు అదేంటి షామియానా కింద పెట్టడం? నేను చూసినాను షామియానా కింద ఓ విగ్రహాలు ఉన్నాయి, అవేమున్నాయిలే, దేవుడు ముందు వచ్చే విగ్రహాలేమో, ఇంకా గుడి వస్తుందేమో అనుకున్నాను. కానీ గుడి పడగొట్టినా సరే ఎక్కడో చాట చిన్న గుడిలాగా ఉంటుంది కదా అనుకున్నాను. అంటే సివిల్ డిస్ప్యూట్ కేసులో ఏ కట్టడాలు కన్స్ట్రక్షన్ చేయకూడదని కనీసం రేకుల షెడ్ కూడా వేయకుండా షామియానాల కింద విగ్రహాలు ఎన్ని సంవత్సరాలు పూజలు అందుకున్నాయో, అంటే మానవ మాత్ర జన్మ వస్తే రాముడికి కూడా కష్టాలు తప్పవన్నప్పుడు బయటకు వచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళి ఆ విగ్రహాలు చూడాలి అని నేను ప్రాధేయపడితే క్లోజ్ చేసేసినారు, ప్రోటోకాల్ ఉంటది, వెళ్ళడానికి వీల్లేదని 5:00కో 6:00కో అనుకుంటా దాని క్లోజింగ్ టైం క్లోజ్ చేసేసినారు. నేను ఇంకా ఎంత ఏడ్చినా వాళ్ళు లోపలికి తీసుకెళ్ళా. అప్పుడు 102 సంవత్సరాల గల్ల ఒక వ్యక్తిని మంచంలో కూర్చోబెట్టి తీసుకుని వచ్చినారు. ఓ లడికి ఆంధ్రాసే ఆవిడ ఏడుస్తుంది అంటే అతను వచ్చి చెప్పాడు, ఓ రో మత్ బేటి, అబ్ కుచ్ గబరా మత్ బేటి, నేను ఆయన గుడికి ఎప్పుడు కడతారా అనడం కోసమే ప్రాణాన్ని బిగబెట్టుకున్నాను. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది, రాముడికి ఇక్కడే ఒక పెద్ద గుడి కడతారు, ఆ గుడి నువ్వు ఇక్కడి నుంచి అలా తల పైకెత్తుకొని చూస్తావు, ఇది జరుగుతుంది, ఇది సాధ్యం, జై శ్రీరామ్ అంటూ ఇలా మాట్లాడారు. అంటే మాకు అనిపించింది, అరే రాముడికే నిలువు నీడ లేకుండా చేసినారే, కనీసం రేకుల షెడ్ కూడా లేదు షామియానా విగ్రహాల కింద అని. ఈ రోజు ఒక పెద్ద గుడి వస్తే చూసినారా,
కష్టాలు మనుషులకే కాదు, మానవ మాత్ర జన్మలెత్తిన దేవతలకు కూడా తప్పదు. ఇలాంటి కుక్కలు ఈరోజు సీతమ్మ గురించి మొరుగుతాయి అని ముందే తెలిసి అగ్నిలో పరమ పవిత్రమై పునీతమైన తల్లి సీతమ్మరా అని రాముడు ఆయనకి తెలియక కాదు, ఇలాంటి కుక్కలు మొరుగుతాయనే, నీలాంటి కుక్కలు మొరుగుతాయనే సభ్య సమాజానికి ఎప్పుడో ద్వాపరయుగం త్రేతాయుగాలు ఎప్పుడో చెప్పేసినాడు. సో ఇలాంటి వాళ్ళకి తక్షణ చర్యలు, కఠిన చర్యలు ఉండాల్సిందే. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మాట్లాడేస్తారు. తప్పది. ద్రౌపది చాలా పవిత్రమైన ద్రౌపది చాలా అందగత్త. ద్రౌపది ఆ నిర్ణయం తీసుకోవడం వల్లే కురుక్షేత్రం జరగగలిగింది. లేకపోతే కౌరవులందరూ అంతమొందారు. అంత గొప్ప నిర్ణయం తీసుకున్న తల్లిని ఎవరు తాకలేదు. ఎవరు తాకే ధైర్యం చెయ్యరు. అర్జునుడి భార్య వేరు, అర్జునుడికి పుట్టిన బిడ్డలు వేరు. ద్రౌపది ఒక తల్లి అంతే. ఈ సంహారం జరగడానికి ఆ తల్లి అక్కడ ఆవిర్భవించింది. ఆ తల్లికల్లా పరిణయం జరిగింది, వివాహం జరిగింది. సో ఇవన్నీ పురాణాలు చదివితే తెలుస్తుంది. బూతు బొమ్మలు చదివితే ఏం తెలిసి వచ్చింది? అదే కదా. ఏం జరిగింది వచ్చింది మీకు? అసలు నిన్నటి రోజు ఒక టీవీ డిబేట్ లో మాట్లాడుతూ ఒక చక్రవర్తులు అంటే, ఒక రాజు అంటే హరిశ్చంద్ర రాజు, రాజు అంటే ధర్మరాజు, రాజు అంటే ఇంకొక రాజు ఉంటాడండి, ఆయన శిబి చక్రవర్తి అంటారు. శిబి చక్రవర్తి అంటే రామాయణంలో కైకేయి వరాలు దశరథ మహారాజుని అడిగేటప్పుడు, అయ్యా నీకు శిబి చక్రవర్తి గురించి తెలుసా? ఇచ్చిన మాట కోసం అంటే ఒక గ్రద్ద పావుని చంపుతుంటే ఆ పావుని కాపాడి, గ్రద్ద నువ్వు ఆ పావుని చంపొద్దు, నీకేం కావాలి పావుకు బదులు అంటే మాంసం కావాలి అంది. ఆ పాముకు సరిపడా మాంసం కావాలి అనింది. ఎంత మాంసం కండలు కోసి ఇచ్చినా ఆ పాముకు సరిపడట్లా. ఎక్కడ కోయమనింది? శిబి చక్రవర్తి తొడను కోసి ఇచ్చినాడు. కోసి ఇంకా మనిషి చచ్చిపోయే పరిస్థితికి ఇచ్చేసాడు. అంటే రాజు అంటే పరిపాలనలో మనుషులను ఎలాగా చూస్తాడో వన్య ప్రాణులను కూడా అలాగే చూస్తాడు. ఇచ్చిన మాట కోసం ప్రాణాలు అర్పించేవాడే రాజు అని కైకేయి వరాలు అడిగేటప్పుడు దశరథ మహారాజుకు చెప్తుంది. అంటే అలా ఉండాలి రాజు అంటే, అలా ఉండాలి తల్లి అంటే, అలా ఉండాలి సీతమ్మ అంటే, అలా ఉంటుంది ద్రౌపది అంటే. ఇవి చరిత్ర చదివి చస్తే తెలిచొచ్చింది. ఇలాంటి గాడిదల దగ్గర సీతమ్మ తల్లి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సీతమ్మ తల్లి మీద రేపులు కాదు కదా తాకే శక్తి ఆ రావణుడికి కాదు కదా, రాముడికి కూడా ఉండదు. తల్లి చెయ్యి అందిస్తేనే ఆ చెయ్యి పట్టుకుంటారు. అందుకే పాణిగ్రహణంలో ఊరికే వేసారు పంతులు గారు. అమ్మవారి అంటే మన చెయ్యి అయినా సరే ఆడబిడ్డ చేతిని తీసుకొస్తే అప్పుడు వారు తాకగలుగుతారు. కానీ వాళ్ళు బలవంతంగా పట్టుకోలేనంత గొప్ప చరిత్రలు అవి. ఇప్పుడు ఏముంది, పట్టుకుంటే వచ్చేస్తారు కదా. అలా కాదు కదా పాణిగ్రహణం అంటే. అటువంటి పరిస్థితుల్లో వేదాలు, చట్టాలో లేకపోతే పురాణాల్లో దయచేసి తెలుసుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు ఒళ్ళు బలుపు మాటలు మాట్లాడితే కండ కరిగిచ్చి మోకాళ్ళ దండ మీద కూర్చోబెడతారు. రండి భారతదేశానికి రండి, ఆంధ్ర రాష్ట్రానికి రండి. మీకు ఒక్కొక్కడికి సమాధానం ఒకటి కాదు, రెండు కాదు, అన్ని రకాలుగా రాష్ట్రం, దేశం మొత్తం ఒకటవుతుందండి. ఎందుకంటే జై శ్రీరామ్ అనే నినాదం ప్రతి ఒక్క హైందవ ధర్మం, సనాతన ధర్మం అనే దాన్ని కాపాడే ప్రతి ఒక్కరూ ఈ తప్పుని ఖండించాలండి. ఆ తల్లి మీద రేప్ చేయడం కాదు కదా, తల్లిని తాకే శక్తే ఎవరికి లేదు. భూదేవిలోంచి బయటకు వచ్చింది, ఆవిడ అనుకున్నప్పుడు మళ్ళీ భూదేవిలోకి కలిసిపోయింది. అటువంటి పరమ పవిత్రురాలైన తల్లి అగ్ని కూడా ఆ తల్లి పవిత్రతను చూసి నేను ఈ తల్లిని భరించలేను నాయనా అంటూ బయటకు దించినటువంటి పరిస్థితి. అంత పవిత్రమైన ఆడబిడ్డ గురించి, తల్లి గురించి, పురాణాల్లో ఉండే సీతమ్మ గురించి దయచేసి తప్పుగా మాట్లాడొద్దు. అతను చేసిన తప్పుని దయచేసి ప్రతి ఒక్కరు ఖండించండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ మేడం. సో ఇది రాణి గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారు? నాన్ వెజ్ గురించి మస్ట్ కామెంట్ చేయండి. చూస్తున్నాను మనం టీవీ.